హలో గైస్, మనం ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవచ్చు. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఎందుకు అంటే మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము, ఎలా మేనేజ్ చేస్తాం అని చెప్పడం కోసమే డేటా స్ట్రక్చర్స్ వాడతాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే యారే ఆల్రెడీ మనం వాడాం కదా ప్రీవియస్గా. యారే అనేది వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ అనమాట. యారేలాగే మనకి 5 మెయిన్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నవి. అవేంటి అంటే ఒకటి లిస్ట్, సెట్, మ్యాప్, క్యూ, స్టాక్. వీటి గురించి మనం అర్థం చేసుకుంటే డేటా స్ట్రక్చర్స్ అయిపోయినట్టే. ఆల్రెడీ మనకి జావాలో యారేస్ ఉన్నాయి కదా, వీళ్ళు మళ్ళీ ఎందుకు లిస్ట్ తీసుకొచ్చారు అంటే యారే అనేది ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే దాని సైజు మనం ఒకసారి ఇస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయలేం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, దానిలో యూజర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ అవుతున్నారు అనుకోండి. మీకు తెలియదు ఎంతమంది యూజర్స్ రిజిస్టర్ అవుతారో మనం చెప్పలేం కదా. సో దానికోసం ఏంటి అంటే లిస్ట్ వాడుకుంటాం అనమాట. యారే వాడమనుకోండి, మీరు ముందే చెప్పాలి ఎంతమంది యూజర్స్ అనేది రిజిస్టర్ అవుతారో అనేది. సో ఇది రియల్ టైం వరల్డ్లో మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి లిస్ట్ వాడుకొని ఎంతమంది యూజర్స్ వచ్చినా సరే యాడ్ చేస్తూ పోతాం అనమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ యారేస్ ఉండగా వాళ్ళు లిస్ట్ ఎందుకు తీసుకొచ్చారు, అసలు యారేస్ తో ప్రాబ్లం ఏంటి అనేది చూపిస్తాను. సో నేను ఒక ఇంటీజర్ యారే ఒకటి తీసుకుంటున్నాను. ఏఆర్ఏ అని పెట్టుకుందాం. న్యూ ఇంట్. నేను యారే సైజ్ అనేది 3 ఇచ్చాను. ఓకే, యారేలోకి మనకి యారే సైజ్ ఇస్తే దాని అర్థం ఏంటి అంటే ఇది 3 ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. మనం 3 ఎలిమెంట్స్ మాత్రమే ఈ యారేలో ఇవ్వచ్చు. సో యారే 0లో 1 అని పెట్టుకున్నాను, యారే 1లో 5 పెట్టుకున్నాను, యారే 2లో 7 పెట్టుకున్నాను. అంటే మనం 3 ఎలిమెంట్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుంది, నేను 4th ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, అంటే ఇండెక్స్ 3లో అనమాట 4th ఎలిమెంట్ మనం ఇచ్చేది. సో 8 ఇచ్చాను అనుకోండి, మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే మీరు దీని సైజ్ ఒకసారి ఇచ్చారు అంటే మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోలేకపోతున్నారు. ఇదే మనకు ప్రాబ్లం అనమాట యారేస్ లో. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం లిస్టులు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు లిస్ట్ మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేద్దాం. శాంపుల్ ఒకటి లిస్ట్. సో లిస్ట్ లో మనం ఎప్పుడు ర్యాపర్ క్లాసెస్ వాడతాం అనమాట. ఓకే, ప్రిమిటివ్ టైప్స్ వాడడం. న్యూ యారే లిస్ట్. లిస్ట్ అనేది మనకి యూటిల్ ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ కొట్టాను నేను. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ని యారే లిస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం లిస్ట్ లోకి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. యాడ్ 2, యాడ్ 8. సో ఇలా మీకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలితే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. సో మై లిస్ట్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి 28 అనేది ప్రింట్ అయింది.